భర్తైన చూడొచ్చా? చూడొద్దని నేను చెప్పటం లేదు, కానీ వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తరువాత నేను ప్రశాంతంగా నా తండ్రికి అంత్యక్రియలు జరపాలి. నీ పరిస్థితి ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అయినా నీకు నా మీద కోపంగా ఉంది. నీ స్థానంలో ఉండి నీకోసం నేను ఇవన్నీ చేస్తున్నాను. దేవా ఉన్నాడా? లేడు. మీరెవరు? మేము దేవా ఫ్రెండ్స్. మీ ఆయన ఉన్నారా? ఉన్నారు, లోపల పడుకున్నారు. కానీ లేచి రావడం కష్టం. పర్వాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే మేమే వెళ్ళి కలుస్తాం. సరే రండి. ఎవరు? నేను సేవియర్. వీడు జేమ్స్, వాడు ఆంటోనీ. చెప్తే మీకే తెలుస్తుంది. మేము నాన్సీ బ్రదర్స్. కంగారు పడొద్దు. నాన్సీ చెప్పినందువల్లే మేమందరం ఇక్కడికి వచ్చాం. అదిగో అమ్మాయి వచ్చింది. వీళ్ళు నాన్సీ అన్నయ్యలట. నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. మేము చెప్పేది మీరు కూడా వినవచ్చు, ఏమాత్రం తప్పులేదు. మా చెల్లి పెళ్లి చేసుకోబోయేవాణ్ణి నీ వలలో వేసుకున్నందుకు ముందుగా నీకు అభివందనాలు. ఏమిటి మీరు మాట్లాడేది? మా చెల్లి జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావే? ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? అవును, మాట్లాడతాం. దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాం. జీవోత్సవల్లా పడున్న ఆయన ముందు అనవసరంగా గొడవ చేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. సరే, ఇప్పుడు మేము వెళ్తున్నాం. వాడు వచ్చిన తర్వాత చెప్పు, మా చేతుల్లోనే ఈమె చావు రాసి పెట్టిందని. రండ్రా. శ్రీజ ఎక్కడ? లోపలుంది.
ఎందుకమ్మా ఇలా చేశావు? నన్ను కాపాడడం కోసమే అయితే నువ్వు లేకుండా నేను బతకగలను అనుకుంటున్నావా? అన్నయ్య, నేను తాగలేదు. మరి ఫాదర్ 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 వాడు గొడవకొస్తున్నట్టున్నాడు. రెడీగా ఉండండిరా. మీరందరూ కలిసి శ్రీధను చంపాలని చూస్తారా? ఏంటిది? ఆగు. మీరు వదలండి ఫాదర్. నా శ్రీధను చంపాలనుకున్న వీళ్ళందరినీ భూమి మీద లేకుండా చేస్తాను. ఏంటి నువ్వు అనేది? నువ్వు ఆమెతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పు మాదా? నోరు ముయ్యరా. నువ్వు ఆగు. ఫాదర్, మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు వదలండి ఫాదర్. వాడు గొడవకే వస్తే వాడి చెయ్య నరికేస్తా. దేవా 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 ఆగు ఆగు దేవా. నాన్సీ, నువ్వు తప్పుకో. లేదు, ఈ లోకులు అన్నిటికన్నా మా అన్నయ్యలు ఎక్కువ, నీకన్నా కూడా. నాన్సీ, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. నా శ్రీజను చంపాలని చూసిన హంతకులు వీళ్ళు. శ్రీజ అంట ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లి ప్రేమించింది ఇలాంటి వాడిని తెలిస్తే ఏ అన్నయ్యలేని ఇలాగే చేస్తారు. అందుకు వాళ్ళని చంపడానికి వచ్చినట్టయితే ముందు నన్ను చంపు. నాన్సీ, వద్దు, వినవలసిందంతా నేను విన్నాను. ఇంక నిన్ను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇంకా నా ముందు నువ్వు నటించద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఇంకా ఎవరైనా నా శ్రీజ జోలికి వచ్చినట్టు నాకు తెలిసిందో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అది తెలుసుకొని ప్రవర్తించండి. దేవన్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నారు. ఏంటి? దేవన్న, ఫాదర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలంటున్నారు. ఎందుకు? అది విషయం ఏంటో చెప్పు. నాన్సీ నాన్సీ ఆ అమ్మాయి అన్నీ వదిలేసి నన్నుగా చేరడానికి నిర్ణయించుకుంది. నేను విన్నదంతా నిజమేనా? చెప్పు, నేను విన్నది నిజమేనా? నిజమే. వద్దు, నువ్వు అలా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. వద్దు, నన్నెవరూ ఆపడానికి ప్రయత్నించొద్దు. దయచేసి ఇంక నన్ను చూడటానికి రావద్దు. నాన్సీ, అవును, నేనిప్పుడు పాత నాన్సీ కాదు. జరిగిందంతా ఒక పీడకాలనుకుంటున్నాను. నీ మంచి కోసం నేనిప్పుడు ప్రార్థిస్తాను. చాలు. నా నుండి నువ్వు దూరంగా వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకుతాను అనుకునే ముందు నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ కొలువున్న ఆ యేసుక్రీస్తు సాక్షిగా నువ్వు ఫాదర్ నన్ను అడిగినప్పుడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నా నుంచి దూరం అయినప్పుడు కూడా శ్రీజ గురించి నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి శ్రీజ ఎవరనేది. శ్రీజ నా సొంత చెల్లెలు. నిజమా దేవా నువ్వు చెప్పేది? అవును ఫాదర్. కర్ణాటకలో మా ఎస్టేట్లో పనిచేసే మార్తా అనే ఒక ఆవిడకి మా నాన్నకి కలిగిన బిడ్డే శ్రీజ. శ్రీజని వాళ్ళమ్మని పోషించలేక వాళ్ళ బంధువు వీరయ్య మా నాన్నని వెతుకుతూ మా ఎస్టేట్కొచ్చాడు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. శ్రీజ ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియకూడదని చనిపోయే ముందు తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇది నిజం. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ ఇష్టం. దేవా, నిజమేంటో తెలియకుండా తన నిర్ణయం తీసుకుంది. నువ్వు అదేం పట్టించుకోవద్దు. లేదు ఫాదర్, నా కోసం బాధపడే వాళ్లలో నాన్సీ కూడా ఉంది. నాన్సీ స్థానంలో మరెవరున్నా ఇలాగే చేస్తారు.
నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. శ్రీజ విషయం మరెవరికీ చెప్పదు. అందరూ నిన్ను దూషించిన ఓర్పుగా భరించిన దేవుని బిడ్డవు నువ్వేరా. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. అన్నయ్య, తమ్ముడు, పాపా, జరిగిన నిజాలన్నీ నాన్సీ ఇందాకే చెప్పిందయ్యా. జరిగిందంతా మర్చిపో, మమ్మల్ని క్షమించు. ఏంటన్నయ్యా ఇది? ఎందుకురా ఈ విషయాన్ని మాకు చెప్పకుండా దాశావు? కావాలని చేశానన్నయ్య. అన్నీ చెప్పాలని అనుకున్నాను. కానీ మన నాన్న పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బయట వాళ్లకు తెలిస్తే భారతి పెళ్లి ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఈ విషయం నాన్నకు తెలుసా? తెలీదు. తెలియకూడదు. తెలియాలి. నాన్నగారికే కాదు, అందరికీ తెలియాలి ఏమో మన చెల్లి అని. వీటన్నింటికీ కారకుడైన మధుకే గుణపాఠం చెప్పాలి. వాటికంటే ముందు ఈ అమ్మాయిని తీసుకుని నువ్వు మన ఇంటికి రావాలి. అన్నయ్య, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు. ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఏనుగులు తీసుకొచ్చి ఊరేగింపుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు మీరే చూస్తారుగా. భగవంతుడా, మా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఏంటిలా చూస్తున్నావు? వద్దు, నువ్వింకా నన్ను అలా పిలవద్దు. మా ఇంటి పరిసరాల్లో కూడా నువ్వెక్కడా కనపడకూడదు. అరే, నేనేం చేశాను నన్ను అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరంగా చెప్తాను. నా తమ్ముడిని ఇంట్లోంచి బయటికి పంపించింది నువ్వు చేసిన కుట్ర వల్లే కదా. అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అర్థం లేకుండానా? నా తమ్ముడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత తెలిసింది నీ గురించి. చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో చిచ్చు పెడుతూనే ఉన్నావు. నువ్వు మా తమ్ముడి స్థానంలో మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసి అక్కడ ఉండాలని అనుకుంటున్నావా? అది జరగదు. అన్నయ్య, మీరు ఎన్నైనా అనండి, కానీ మీ అందరినీ మోసం చేశానంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నేను భరించలేను. నేను మీ వంశంలో పుట్టినవాడిని. ఆపు. నా ముందు ఇంకా నువ్వు నాటకాలు ఆడొద్దు. నేనిప్పుడు వెళ్లేది ఇంటికే. అన్నం పెట్టే చేతి నరికే నీలాంటి నీచుడి ఆటలు ఈ రోజుతో ముగిస్తాను. అన్నయ్య, గణేష, నీకో సంతోషకరమైన వార్త తెలుసా? తెలియకపోతే విను. దేవా ఇంటికి తిరిగి వస్తున్నాడు. మనందరం కలిసి వాడిని వెంట పెట్టుకు రావాలి. నువ్వే ముందుండాలి. ఏంటి గణేష మాట్లాడు? అరే, నువ్వు గణేష్ కాదా? మధు, నువ్వు? అనుకోలేదు కదూ. ఇది గణేష్ కాదు, దీన్ని రాజేంద్ర అంటారు. ఒకప్పుడు నిన్ను చంపటానికి ప్రయత్నిస్తే ఆ రోజు నువ్వు అమ్మేసినటువంటి అదే రాజేంద్ర. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? చెప్పను, చేసి చూపిస్తాను. చనిపోయిన ఏనుగుల్ని పాతిపెట్టిన ఇదే చోట నిన్ను కూడా పాతి పెట్టడానికి వచ్చాను. తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళితే నా గుట్టు రట్టయిపోతుంది. దేవా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడితే నా దారి గోదారే. నన్ను వదిలిపెట్టే. అగో, పగబట్టిన మనసుతో నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపింది ఈ ఒక్క రాత్రి కోసమేరా. నువ్వు చెప్పినట్టే అన్నం పెట్టిన చేతిని నరికేస్తున్నాను. నిన్ను చంపేస్తాను. మధు! రాజేంద్ర తన దంతాలతో నిన్ను చంపబోతున్నాడు. కానీ గణేష్ చంపినట్టుగా అందరినీ నమ్మిస్తాను. రే రాముడు, తీసురా. Oh!